హలో ఎవరీవన్. ఇంకా సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. టైం అయిపోతుంది. ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేయమని చెప్పి ఎవరైనా చేశారా? చేస్తాం రా. చేశారా? చేసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? సో ఇలా హ్యాండ్ రైస్ చేయండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఎవరు ఇన్స్టాల్ చేయలేదా? ఓకే. నెక్స్ట్ వీక్ కల్లా ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేయండి. ఓకే, క్లాస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీక్లో మనం ఈ పాత్వేస్ అయితే స్క్రీన్ షేర్ చేస్తాం. స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నా. లాస్ట్ వీక్ అయితే ఈ పాత్వేస్ మిమ్మల్ని కంప్లీట్ చేసుకొని రమ్మన్నా. అంటే 1 వీక్ టైం వచ్చిందిగా, ఖాళీగా ఎప్పుడైనా ఉండేటప్పుడు మీరు కాస్త ప్రిపేర్ అవుతారు అనేసి. ఇవి ఎందుకు ప్రిపేర్ అవ్వమన్నా అంటే, ఈ యువర్ ఫస్ట్ ఆండ్రాయిడ్ యాప్ అనే ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో 3 పాత్వేలు ఉన్నాయి. 3 పాత్వేలో ఫస్ట్ పాత్వే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు కొట్లిను ఎందుకు యూజ్ చేస్తారు, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది. ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఆ ఫంక్షన్ని అందులో ఒక హలో వరల్డ్ అని ఎలా ప్రింట్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. తర్వాత వేరియబుల్స్ని మనం ఎలా డిఫైన్ చేయాలి, అంటే ఒక వేరియబుల్కి వాల్యూ ఎలా అసైన్ చేయాలి, వాల్యూ యూస్ చేసి ఎలా వాల్యూస్ అసైన్ చేయాలనేది నేర్చుకున్నాం. తర్వాత ఫంక్షన్కి మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. మనం కస్టమ్గా ఒక నేమ్ ఇచ్చుకొని ఆ ఫంక్షన్ ఎలాగ మనం యూస్ చేసుకోవాలి, ఫంక్షన్ కాల్ ఎలా చేయాలనేది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. అది యూనిట్ 1లో ఫస్ట్ పాత్వే. సెకండ్ పాత్వే వచ్చేసి సెటప్ ఆండ్రాయిడ్ స్టూడియో. ఇది కూడా మిమ్మల్ని వీలైతే ట్రై చేయమన్నా నేను వీడియోలు కూడా మీకు రిఫరెన్స్గా వీడియోలు పెట్టా. ఎవరైతే ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళని నేను హెల్ప్ చేస్తా. ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి అంటే కొంతమంది కాంటాక్ట్ అయ్యారు, 3. వాళ్ళు కూడా నేను చెప్పా. అసలు ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్ ఇదంతా మీరు చేయండి. ఇంకా చాలామంది చేయలేదు అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాత్వే 3లో బిల్డ్ ఏ బేసిక్ లేఅవుట్ అనేది మీకు మ్యాక్సిమం అర్థం కాకపోవచ్చు. అందుకే లూప్స్ కాన్సెప్ట్ కన్నా ముందు ఈ జెట్పే కంపోజ్ అంటే ఏంటి, అసలు యూఐ ఎలా డిజైన్ చేయాలి అనేది థర్డ్ పాత్వే అనమాట. నేను చెప్పిన 3 పాత్వేల్లో ఇది థర్డ్ పాత్వేలో ఒక యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ ఎలా డిజైన్ చేయాలి అనేది నేర్పిస్తాడు అనమాట. అసలు జెట్పే కంపోజ్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం అనేది మీకు అంటే HTMLకి ఒక స్టైలింగ్ ఎలా ఇస్తామో ఆండ్రాయిడ్ యాప్కి కొట్లిన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తాం. అది లాజిక్కి ఫంక్షనాలిటీకి. స్టైలింగ్ కంపోజ్ అనేది మనకి మోడర్న్ టూల్ కిట్ అనమాట. యూఐ టూల్ కిట్ అంటారు యూజర్ ఇంటర్ఫేస్ని బిల్డ్ చేయడానికి ఆండ్రాయిడ్ యాప్కి. ఇప్పుడు ఇది జెట్పే కంపోజ్ యూజ్ చేసి మనం ఎలాగో ఒక ఆండ్రాయిడ్ యాప్కి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా డిజైన్ చేద్దాం అనేది ఈ క్లాస్లో చూద్దాం. తర్వాత మనం ఊప్స్ కాన్సెప్ట్స్కి వాటికి వెళ్ళవచ్చు అనమాట. బిల్డ్ ఏ సింపుల్ యాప్ విత్ టెక్స్ట్ కంపోజబుల్స్. ఇది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు అసలు జెట్పే కంపోజ్ అంటే ఏంటి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుద్ది అనుకుంటున్నాను. అసలు జెట్పే కంపోజ్
ఈ జెట్ ప్యాక్ కంపోజ్ అనేది ఒక యూఐ టూల్ కిట్ అని చెప్పా. ఈ జెట్ ప్యాక్ కంపోజ్ ని సింటాక్స్ ఏంటంటే, ఈ జెట్ ప్యాక్ కంపోజ్ లో కొన్ని కంపోజిబుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ కి ఫంక్షన్స్ ఎలా ఉంటాయో ఈ జెట్ ప్యాక్ కంపోజ్ కూడా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఫంక్షన్స్ ఎలాగంటే అనోటేషన్ @ అని ఇచ్చి ఆ కంపోజ్ ఫంక్షన్ రాస్తాం. ఇప్పుడు కంపోజిబుల్ అని రాశానంటే ఇది మనం కింద ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నామంటే ఫంక్షన్ పైన ఒక అనోటేషన్ ఇచ్చి ఆ ఫంక్షన్ టైప్ అనేది రాస్తాం అనమాట. ఈ ఫంక్షన్ టైప్స్ అనేది ఎలా ఉంటాయి, కంపోజిబుల్, ఇంకా ప్రివ్యూ, ఇలా అనోటేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సీరియలైజేషన్, ఇంకా మీరు ముందుగా ప్రోగ్రామ్స్ చేస్తుంటే మీకు ఇవి అలవాటు అవుతాయి. ఇవి ఏంటంటే కంపోజిబుల్, ప్రివ్యూ, అనోటేషన్ ఇవన్నీ ఒక ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు, అది కూడా జెట్ ప్యాక్ కంపోజ్ లో. ఈ జెట్ ప్యాక్ కంపోజ్ లో మనం ఏమైనా ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు వాటికి పైన ఇవి రాస్తాం అనమాట. వీటిని అనోటేషన్స్ అంటారు. ఈ అనోటేషన్స్ ఏం చేస్తాయంటే వీటి కింద మనం ఫంక్షన్స్ రాస్తాం అనమాట. ఫన్ అని ఇచ్చి ఇప్పుడు మెయిన్ అని రాశాను. ఇప్పుడు ఇలా ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఫన్ మెయిన్ అని. ఫన్ అనేది అది డిక్లరేషన్. ఈ ఫంక్షన్ కి దీన్ని జెట్ ప్యాక్ కంపోజ్ యొక్క ఇది నార్మల్ గా ఇది రాస్తే కొట్లిన్ యొక్క ఫంక్షన్. కొట్లిన్ ఫంక్షన్స్ వేరే ఉంటాయి, జెట్ ప్యాక్ కంపోజ్ ఫంక్షన్స్ వేరే ఉంటాయి. మనం రాసిన ఫంక్షన్ అనేది నీకు జెట్ ప్యాక్ కంపోజ్ ఫంక్షన్ అవ్వాలంటే దానికి అనోటేషన్ రాయాలన్నమాట. దానిపైన అనోటేషన్ @ అని రాసి అప్పుడు మనం కంపోజిబుల్. ఇలా కంపోజిబుల్ అంటే ఇది ఒక టైప్ అనమాట. ఇలాగ డిఫరెంట్ టైప్స్, సీరియలైజేషన్ అని, ప్రివ్యూ అని, షో బ్యాక్గ్రౌండ్ అని చాలా కొన్ని అనోటేషన్స్ ఉంటాయి. ఈ అనోటేషన్ యూజ్ చేసి మనం ఒక ఫంక్షన్ పైన ఈ అనోటేషన్ రాస్తే అది కంపోజిబుల్ ఫంక్షన్. అంటే కంపోజిబుల్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ జెట్ ప్యాక్ కంపోజ్ కి రిలేటెడ్ అనమాట. అదే నేను నార్మల్ గా ఇదేమీ లేకుండా ఇలా రాసా, ఫన్ అని రాసి మెయిన్ ఫంక్షన్ తీసుకున్నా, ఇది ఏ ఫంక్షన్ అవుద్ది? ఇది కొట్లిన్ ఫంక్షన్ అవుద్ది. కొట్లిన్ ఫంక్షన్స్ కి కంపోజిబుల్ అంటే జెట్ ప్యాక్ కంపోజ్ యొక్క ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే అనోటేషన్ రాస్తే అది కంపోజిబుల్ ఫంక్షన్స్, నార్మల్ గా డిఫైన్ చేస్తే అవి కొట్లిన్ ఫంక్షన్స్. ఓకేనా? ఇందులో ఏంటంటే ఈ కంపోజిబుల్ ఫంక్షన్స్ కి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్ ఏంటంటే టెక్స్ట్, కాలమ్, రో, బటన్. మనకి ఎలాగైతే ఏదైనా ఒక యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేసేటప్పుడు మనం ఏదైతే కాంపోనెంట్స్ వాడతామో డిజైన్ చేయడానికి, షేప్స్ ఉంటాయిగా, షేప్స్ అన్ని నీకు స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అలా ఎలా యూజ్ చేస్తావో షేప్స్ నీకు స్టైలింగ్ కోసం, అలాగే టెక్స్ట్, కాలమ్, రో, బటన్, బాక్స్, ఇలా నీకు కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాంపోనెంట్స్ జెట్ ప్యాక్ కాంపోనెంట్స్ అంటారు. ఈ కాంపోనెంట్స్ యూజ్ చేసి మనం జెట్ ప్యాక్ లో స్టైలింగ్ అనేది చేస్తాం అనమాట. మనం ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చే వరకు చూస్తే ఇది థర్డ్ పాత్వేలో బిల్డ్ సింపుల్ యాప్ విత్ టెక్స్ట్ కంపోజిబుల్స్. టెక్స్ట్ కంపోజిబుల్ అంటే ఏంటి? కంపోజిబుల్స్ లో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, అందులో టెక్స్ట్ అనేది ఒక కాంపోనెంట్. సో మనం వాడే ఇప్పుడు కాంపోనెంట్ ఏంటి? టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనే కాంపోనెంట్ యూజ్ చేసి ఒక యాప్ లో మనం యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేస్తాం. ఓకే, సెటప్ హ్యాపీ బర్త్డే యాప్. ఈ పాత్వేలో వీడిచ్చిన టాస్క్ ఏంటంటే సెటప్ హ్యాపీ బర్త్డే యాప్ అంటే ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ కి మనం హ్యాపీ బర్త్డే అని ఒక పేరు రాయాలన్నమాట. ఎలా అంటే సపోజ్ ఇలా అన్నమాట. యాప్ ఓపెన్ చేయగానే హ్యాపీ బర్త్డే శ్యామ్ ఈ పేరు తీసి హ్యాపీ బర్త్డే అని మనం రాయడం నేర్చుకుంటే దీన్ని టెక్స్ట్ కంపోజిబుల్ అంటారు. ఈ టెక్స్ట్ కంపోజిబుల్ ఇక్కడ ప్రింట్ అవ్వడానికి మనం టెక్స్ట్ అనే కాంపోనెంట్ కంపోజిబుల్ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తాం అనమాట. ఇప్పుడు మేము ప్రాక్టికల్ చేసి చూద్దాం. ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాం. కొత్తగా బేసిక్ స్టార్టింగ్ నుంచి ఇగో ఇలా ప్రింట్ అవ్వాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ వచ్చి హ్యాపీ బర్త్డే శ్యామ్ అని మనకి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కొత్త ఫైల్ తీసుకుందాం స్టార్టింగ్ నుంచి. మీరు ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే ఇవేమీ రావు, ఇలా ఉంటుంది.
స్టార్టింగ్ మీరు బేసిక్గా ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాలేషన్ చేసి ఒక విర్చువల్ డివైస్ అనేది మీరు సెటప్ చేశాక ఆండ్రాయిడ్ స్టూడియో మీకు ఇలా కనిపిస్తుంది. మీరు కొత్తగా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటే న్యూలోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తారు. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. మీరు ఏ టైప్ ఆఫ్ యాప్ డిజైన్ చేయాలనుకుంటున్నారు అనేది. ఇది ఎంటీ యాక్టివిటీ అంటే ఇది బ్లాంక్ వైట్ పేజ్ అనమాట. ఇక్కడ స్క్రాచ్ నుంచి మనం యాప్ అనేది డిజైన్ చేస్తాం. కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫుల్ బ్యాక్గ్రౌండ్ వైట్తో మనకు వస్తుంది. మన యాప్ అనేది బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది బేసిక్ వ్యూస్ యాక్టివిటీ అంటే ఇప్పుడు వాట్సాప్లో మీరు చూస్తే కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేయగానే మీరు కొత్త వాళ్ళకి న్యూ గ్రూప్ యాడ్ చేయడం కానీ మెసేజెస్ అలాగా ఆ యూఐ డిజైన్ చేసి ఇది మనకి బిల్ట్ ఇన్ అంటే ఆల్రెడీ ఒక టెంప్లెట్ డిజైన్ అయి ఉంటుంది. ఇది వాట్సాప్ చూసావా సైడ్ ప్యానెల్ సైడ్ బార్ ఉంటుందా, ఇది సైడ్ బార్ టెంప్లెట్. అలా టెంప్లెట్స్ ఉంటాయి అనమాట. మనం స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఎంటీ యాక్టివిటీ పైన క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తాం. మనం డిజైన్ చేసే యాప్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్కా లేక వేర్ ఓఎస్ఆ టెలివిజన్ టీవీకా ఆటోమోటివ్కా అని మనం ఇక్కడ టెంప్లెట్స్ దేనికి వాడతామో డిజైన్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ కొట్టాలి. మనం ఇప్పుడు ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేస్తాం. ఎంటీ యాక్టివిటీలో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనం యాక్టివిటీకి ఒక నేమ్ ఇద్దాం అనుకుంటుంది. మనం బై డిఫాల్ట్గా మై అప్లికేషన్ అని ఉంటుంది. మనం దీనికి ఒక నేమ్ ఇద్దాం. నేమ్ ఏమి ఇద్దాం? బర్త్డే కార్డ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇవన్నీ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటాయి అనమాట. నువ్వు ఎక్కడైతే స్టోర్ చేయాలి అనుకునేది సేవ్ లొకేషన్లో ఉంటుంది. మినిమం ఎస్డికే అంటే అది మినిమం ఎస్డికే ఇక్కడ ఎంత ఉంది? ఆండ్రాయిడ్ 7.0 అంటే మినిమం ఎస్డికే అంటే మీరు ఆండ్రాయిడ్ 7.0 వర్షన్ కన్నా హైయెస్ట్ వర్షన్లో ఏ వర్షన్లో అయినా మీరు వాడొచ్చు అని అర్థం. ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ 6 మీరు వాడుతున్నారు అనుకోండి, ఆ యాప్ అనేది మీకు అందులో రన్ అవుదని అర్థం. ఇప్పుడు మినిమం 7.0 ఉండేలా చూసుకోవాలి యాప్. ఇక్కడ బిల్డ్ కన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటే మనం ఏ లాంగ్వేజ్లో చేస్తున్నాము? కొట్లిన్లో కదా చేసేది. మనం కొట్లిన్లో చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది కొట్లిన్ సెలెక్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఫినిష్ కొట్టాలి. ఇక్కడ ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఒక నేమ్ ఇచ్చుకుంటారు మీరు ప్రాజెక్ట్కి. నెక్స్ట్ ఆటోమేటిక్గా అవే సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఫినిష్ చేస్తారు. ఫినిష్ చేయగానే ఒక ప్రాజెక్ట్ అనేది మీకు న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుద్ది. ఆ క్రియేట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. దీనికి మీకు ఇది ఇగ్నోర్ చేయండి, తర్వాత మాట్లాడుతుంది. ఇది గిట్ హబ్ అంటే మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసామంటే అది ఆటోమేటిక్గా మీకు కొత్తగా గిట్ హబ్లో మీకు ఒక రిపోజిటరీ క్రియేట్ చేసి ఆ ఫైల్స్ని ఆటోమేటిక్గా మనకి అక్కడ అప్లోడ్ చేస్తుంది అనమాట. ఇది తర్వాత మాట్లాడుకుందాం గిట్ హబ్ గురించి. డోంట్ టాస్క్ అగైన్, క్యాన్సిల్. ఏంటంటే మీరు కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినాక న్యూ ప్రాజెక్ట్ ఇలా వస్తుంది అనమాట. ఈ ఇంటర్ఫేస్ మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా వచ్చిన వెంటనే మీరు ప్రాజెక్ట్ చేయడానికి అయితే కుదరదు అనమాట. ఇక్కడ గ్రాడల్ ప్రాజెక్ట్ సింక్ ఇన్ ప్రోగ్రెస్ అంటే మీరు కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీనికి గ్రాడల్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ గ్రాడల్ కనిపిస్తుందా? గ్రాడల్లో బిల్డ్ డాట్ గ్రాడల్ ప్రాపర్టీస్, గ్రాడల్ బ్యాట్, సెట్టింగ్స్ డాట్ గ్రాడల్ ఇలాగా గ్రాడల్కి సంబంధించి కొన్ని ఫైల్స్ ఉంటాయి. అసలు గ్రాడల్ అంటే ఏంటి, ఇక్కడ పైన ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ పుల్ రిక్వెస్ట్, కమిట్, ప్రాజెక్ట్ ఇవంటే ఏంటి, స్లాప్ ఇన్స్పెక్షన్, లాజికల్ సర్వీసెస్, అసలు ఈ ఐటమ్స్ అంటే ఏంటి, టూల్స్ ఎందుకు, ఈ మెనూ బార్ ఎందుకు, ఇందులో ఇవి దేనికి ఎందుకు పనిచేస్తాయి అనేది నెక్స్ట్ క్లాస్లో ఆండ్రాయిడ్ స్టూడియో ఓవర్ వ్యూ మనం నేర్చుకుందాం. ఇప్పుడు బేసిక్గా ఒక యాప్ ఎలా క్రియేట్ చేయాలి, ఏం లేదు. ఇక్కడ ఫైల్ కొత్త ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయగానే ఫైల్ పైన క్లిక్ చేసి న్యూ క్లిక్ చేయగానే న్యూ ప్రాజెక్ట్ అడుగుద్ది. న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయగానే నేమ్ అడుగుద్ది. అది నేమ్ ఇచ్చి నెక్స్ట్ కొట్టగానే ఇలాగా ఒక ఇంటర్ఫేస్ మనకు వస్తుంది ఆటోమేటిక్గా. కానీ మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది, అది ఇంటర్నెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్నెట్ ఉంటే ఫాస్ట్గా ఇలా రీలోడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పేజ్ ఇలాగా ఎంప్టీ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఎంప్టీ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ కోడ్ స్ప్లిట్ టు డిజైన్ అని ఉంటాయి. కోడ్ పైన క్లిక్ చేస్తే మనం చేసే కోడ్ మాత్రమే కనిపిస్తుంది. డిజైన్ పైన క్లిక్ చేస్తే మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ డిజైన్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. బై డిఫాల్ట్గా మీకు హలో ఆండ్రాయిడ్ కానీ హలో వరల్డ్ కానీ మీకు ఇక్కడ డిస్ప్లే అవుద్ది అనమాట. బై డిఫాల్ట్గా కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేసినా హలో ఆండ్రాయిడ్ అని మనకి ఇక్కడ క్రియేట్ అవుద్ది. స్ప్లిట్ కొట్టామనుకోండి, ఇక్కడ డిజైన్ ఉంటుంది, ఇక్కడ కోడ్ ఉంటుంది. ఇది దీని కన్వీనియన్స్ అనమాట. నీకు కోడ్ కావాలంటే కోడ్, డిజైన్ కావాలంటే డిజైన్, లేదు రెండు కోడ్ డిజైన్ రెండు పక్క పక్కనే ఉండు, నేను ఇక్కడ చేసింది అక్కడ లైవ్ ప్రివ్యూ కావాలి అంటే నీకు కోడ్ ప్లస్ డిజైన్ అనమాట.
మీరు ఫస్ట్ టైం మీరు డిజైన్ చూసేటప్పుడు మీరు కొద్దిగా ఇక్కడ ఫైల్స్ అనేవి రెండర్ అవుతాయి అనమాట. దీన్ని ప్రివ్యూ ప్యానెల్ అంటారు, దీన్ని కోడ్ ప్యానెల్ అంటారు. మనం ఇక్కడ ఏదైతే కోడ్ చేస్తామో ఈ కోడ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. కోడ్ కావాలంటే కోడ్, డిజైన్ కావాలంటే డిజైన్, స్ప్లిట్ చేస్తే కోడ్, డిజైన్. దీన్ని ప్రివ్యూ ప్యానెల్ అంటారు, దీన్ని కోడ్ ప్యానెల్ అంటారు. ఇది ప్రాజెక్ట్ ప్యానెల్ అంటారు. మొత్తం 3 ప్యానెల్స్ ఉంటాయి. ఇందులో మన ప్రాజెక్ట్ సంబంధించిన ఫైల్స్, ఏమైనా ఎక్స్టర్నల్ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలా, ఇంకా ఎక్స్టర్నల్ గా కొన్ని డిపెండెన్సీస్ అవి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. ఆ డిపెండెన్సీస్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్టర్నల్ గా మనం ఏదైనా యాప్ లో మనం వాడుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన డిపెండెన్సీస్ అని, ప్లగిన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ డిపెండెన్సీస్ అంటే ఏంటి, ప్లగిన్స్ అంటే ఏంటి, అవన్నీ తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు బేసిక్ గా కొత్త ప్రాజెక్ట్ కి ఒక నేమ్ ఇచ్చి ఫినిష్ కొట్టగానే ఇలా క్రియేట్ అవుద్ది. హలో వరల్డ్ కూడా ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ కోడ్, డిజైన్, స్ప్లిట్. మనకి మోస్ట్లీ మనం ప్రిఫర్ చేసేది స్ప్లిట్, ఎందుకంటే మనం కోడ్ చేసేది ఇక్కడ ఆటోమేటిక్ గా మారుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలాగ ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు హలో ఆండ్రాయిడ్ అని ఉంది. హలో ఆండ్రాయిడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. టెక్స్ట్ హలో నేమ్. నేమ్ అంటే నేమ్ ప్లేస్ లో మనం ఆండ్రాయిడ్ కాకుండా మన నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఉంది, ఆండ్రాయిడ్ తీసేసి బాను అని ఇచ్చా. అక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ లోడింగ్ అని వస్తుంది. అంటే ఆటోమేటిక్ గా మీకు లైవ్ ప్రివ్యూ అక్కడ రెండర్ అవుద్ది. ఇది రెండర్ అవడానికి మీకు మీ కంప్యూటర్ యొక్క జీపీయూని అయితే యూజ్ చేస్తుంది అనమాట. జీపీయూ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. జీపీయూ అనేది మీ కంప్యూటర్ యొక్క మీరు యాప్ అయితే ఏది డిజైన్ చేస్తారో దానికి సంబంధించిన గ్రాఫిక్స్ ని రెండర్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు బేసిక్ ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. నేను ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి అసలు ఏమి నాకు తెలియదు అంటే ఫస్ట్ ఏంటి, ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది మెయిన్ యాక్టివిటీ. మనం కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాని ఫైల్ నేమ్ మెయిన్ యాక్టివిటీ డాట్ కేటీ. మీరు ఎప్పుడు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా దాని పేరు అయితే మెయిన్ యాక్టివిటీ డాట్ కేటీ అనే సేవ్ అయి ఉంటుంది. ఈ కోడ్ కూడా వాడు డిఫాల్ట్ గా ఇస్తాడు. ఈ డిఫాల్ట్ గా ఇచ్చిన కోడ్ ని మనం డిలీట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి మనకు నచ్చినట్టు మనం యాప్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది నీకు ఆండ్రాయిడ్ యాప్ లా డిజైన్ అవుద్ది. ఇది ప్రివ్యూ ప్యానెల్ అంటారు. ఈ ప్రివ్యూ ప్యానెల్ ఎలా కనిపిస్తే యాప్ కూడా అలాగే డిజైన్ అవుద్ది. సో మనం ఇక్కడ కోడ్ ని మోడిఫై చేస్తే ఇక్కడ ప్రివ్యూ ప్యానెల్ లో కూడా మోడిఫై అవుద్ది. ఇక్కడ మూడు ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మెయిన్ యాక్టివిటీ అనేసి, ఈ మెయిన్ యాక్టివిటీ అనేది మెయిన్ ఫంక్షన్ టైప్. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసామంటే మెయిన్ ఫంక్షన్ ఎలాగా యాక్ట్ అవుద్దో అన్ని ఫంక్షన్ల కన్నా ముందు రన్ అయ్యే ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్. కాబట్టి ఇది కూడా మెయిన్ యాక్టివిటీ అనేది ఇది మెయిన్ ఫంక్షన్ కింద యాక్ట్ అవుద్ది అనమాట. ఈ తర్వాత ఇక్కడ చూసారా, ఇది ఏమొంచి కొట్లిన్ ఫంక్షన్. ఈ రెండు కంపోజిబుల్ ఫంక్షన్స్, అంటే జెట్ ప్యాక్ కంపోజ్ ఫంక్షన్స్ అనమాట. స్క్రీన్ లార్జ్ జూమ్ అవ్వట్లే. ఇవి ఈ రెండు జెట్ ప్యాక్ కంపోజ్ ఫంక్షన్స్ అంటారు. అసలు మీకు ఈ కంపోజ్ అనేది అసలు ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పా. వీడేం చేశాడు, ఫన్ గ్రీటింగ్ అనేసి ఇచ్చాడు. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దానికి గ్రీటింగ్ అనే నేమ్ ఇచ్చాడు. నేమ్ లో కొన్ని పారామీటర్స్ ఇచ్చుకున్నాడు. నేమ్ అనేది స్ట్రింగ్, మాడిఫైయర్ అనేది ఒకటి పాస్ చేసాడు అనమాట. ఈ మాడిఫైయర్ అంటే ఏంటి, మాడిఫైయర్ ఎందుకు పాస్ చేస్తాం, మాడిఫైయర్ లేకపోతే ఈ ప్రాపర్టీస్ పనిచేయవా, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం బేసిక్ గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇవన్నీ డిలీట్ చేద్దాం. ఇప్పుడు కంపోజిబుల్ ఫంక్షన్స్ అన్ని నేను డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ నీకు ప్రివ్యూలో ఏమీ కనపడవు. ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్ ఫంక్షన్ అంటారు. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఇలానే ఉంటుంది. క్లాస్ మెయిన్ యాక్టివిటీ, ఈ కాలన్ అనేది నీకు ఇన్హెరిటెన్స్ కింద యూజ్ అవుతుంది అనమాట. ఎక్స్టెండ్ చేస్తుంది, కాంపోనెంట్ యాక్టివిటీని ఎక్స్టెండ్ చేస్తుంది. మీకు ఇప్పుడు వినడానికి కొద్దిగా హార్డ్ గా ఉండొచ్చు. రేపు పొద్దున ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి ఊప్స్ కాన్సెప్ట్ చెప్తా ఉన్నా కదా, ఈ క్లాస్ నుంచి. ఈ క్లాస్ లో ఏంటంటే క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా డిఫైన్ చేసుకోవాలనేది ఈ క్లాస్ లో చెప్తా. ఈ క్లాసెస్ ఆబ్జెక్ట్స్ కాకుండా ఇంకా ఇన్హెరిటెన్స్ అనేది, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అనేది ఊప్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఈ కాన్సెప్ట్స్ మనం యూజ్ చేసుకొని కొట్లిన్ లో డిఫరెంట్ మోడల్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట.
ఈరోజు మనం క్లాసెస్ ఆబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నాం. కానీ ఇక్కడ ఇది మెయిన్ యాక్టివిటీ అంటారు. ఈ సెట్ కంటెంట్ ఉందా, ఈ సెట్ కంటెంట్ లో ఏదైతే రాస్తామో అది మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుద్ది అనమాట. ఇది ప్రివ్యూలో వస్తుంది, యాప్ డిజైన్ అవుద్ది. ఏ యాప్ డిజైన్ అవ్వాలన్నా ఈ మెయిన్ ఫంక్షన్ మాత్రమే రన్ అవుద్ది. ఈ కింద క్రియేట్ చేసుకున్న ఫంక్షన్స్ ఉన్నాయా ఇందాక, ఆ కింద క్రియేట్ చేసుకున్న ఫంక్షన్స్ అన్ని ఇక్కడ కాల్ అవుతాయి. ఈ ఫంక్షన్స్ ఇక్కడ కాల్ అవ్వకపోతే నీకు ఇక్కడ ప్రివ్యూ అనేది రాదు. నీకు ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చెప్పా, ఒక మెయిన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం, కింద యాడ్ అయిన ఫంక్షన్ ఇచ్చుకున్నాం. ఈ ఫంక్షన్ ని అక్కడ యాడ్ అని అక్కడ పిలిస్తేనే కానీ నీకు అవుట్పుట్ రాలేదు. అలాగే ఈ ఫంక్షన్ కింద ఏవైతే ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటామో అవి ఇక్కడ కాల్ చేస్తేనే కానీ నీకు ఇక్కడ ప్రివ్యూలో రావు. ఫర్ సపోజ్ ఇది బేసిక్ కోడ్ అన్నమాట. ఇది మెయిన్ ఫంక్షన్. దీన్ని మనం క్రియేట్ చేయడానికి, దీన్ని మాడిఫై చేయడానికి అసలు అవ్వదు. ఇది సెట్ కంటెంట్ అయితే ఏముందో సెట్ కంటెంట్ లోపల మనం డిలీట్ చేసుకోవచ్చు. కానీ సెట్ కంటెంట్ బయట ఉన్నది మనం డిలీట్ చేయడానికి వీల్లేదు అనమాట. అది మెయిన్ యాక్టివిటీ. అంటే బై డిఫాల్ట్ ప్రోగ్రామ్ అనేది ఈ కోడ్ మీకు బై డిఫాల్ట్ గా ఇది ఉంటేనే నీకు మెయిన్ ఫంక్షన్ కింద అది యాక్ట్ అవుతుంది. ఇది లేకపోతే దీన్ని మెయిన్ ఫంక్షన్ అని అన్నారు. సో నేను చెప్పా, కోట్లిన్ ఫంక్షన్స్ వేరు ఉంటాయి, జెట్ప్యాక్ కంపోజ్ ఫంక్షన్స్ వేరు ఉంటాయి. ఇప్పుడు టెక్స్ట్ కంపోజిబుల్ గురించి మాట్లాడదాం అని చెప్పాను. టెక్స్ట్ కంపోజిబుల్ గురించి కదా మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు థర్డ్ పాత్వేకి వస్తే సెటప్ హ్యాపీ బర్త్డే యాప్. ఏం చేయమన్నాడు, ఎంటీ యాక్టివిటీ ప్రాజెక్ట్ తీసుకోమన్నాడు. నేను ఆల్రెడీ చేశాను మీకు. ఆండ్రాయిడ్ స్టూడియోలోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్కి వెళ్తే ఎంటీ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకొని దానికి ఒక నేమ్ ఇచ్చుకోమన్నాడు. నేను ఏమి ఇచ్చా, హ్యాపీ బర్త్డే అని ఇచ్చాడు వీడు, మనం బర్త్డే అని ఇచ్చాం. ఓకే, నేమ్ ఇచ్చేసి ఫినిష్ క్లిక్ చేసాం. ఫినిష్ క్లిక్ చేయగానే మనకి యాప్ అనేది, ఆండ్రాయిడ్ స్టూడియో అనేది మనకి ఇలా కనిపించింది, ఇలా ఫినిష్ చేయగానే. సో మన యాప్ని న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుని ఫైల్ మీద న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయగానే నేమ్ ఇచ్చి ఫినిష్ కొట్టాం. తర్వాత ఇందులో జెట్ప్యాక్ కంపోజ్ అంటే ఏంటి, జెట్ప్యాక్ కంపోజ్ ఈజ్ ఏ మోడర్న్ టూల్ కిట్ ఫర్ బిల్డింగ్ ఆండ్రాయిడ్ యూఐస్. అంటే ఆండ్రాయిడ్ యొక్క యూఐలు మనం డిజైన్ చేయడానికి జెట్ప్యాక్ కంపోజ్ యూస్ చేస్తామని చెప్పా. ఈ కంపోజిబుల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, కంపోజిబుల్ ఫంక్షన్స్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ యూఐ ఇన్ ఏ కంపోజ్. ఒక యూఐ డిజైన్ చేయడానికి బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనమాట జెట్ప్యాక్ కంపోజ్ లో కంపోజిబుల్ ఫంక్షన్స్ అనేవి. ఈ కంపోజిబుల్ ఫంక్షన్స్ యూజ్ చేసే మనం యూజర్ ఇంటర్ఫేస్ డిఫైన్ చేస్తాం. అసలు కంపోజ్ ఫంక్షన్స్ ఏం చేస్తే, డిస్క్రైబ్స్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ యూఐలో సగం పార్ట్ ని డిస్క్రైబ్ చేస్తుంది. డజంట్ రిటర్న్ ఎనీథింగ్. మన కోట్లిన్ ఫంక్షన్స్ కి కంపోజిబుల్ ఫంక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, కోట్లిన్ ఫంక్షన్స్ లో మనం పారామీటర్స్ పాస్ చేస్తే పక్కా రిటర్న్ చేయాలి. ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తామో అవి రిటర్న్ చేయాలన్నమాట. ఇవి రిటర్న్ చేయడానికి ఆప్షనల్. ఇంకే చెప్పా, ఫంక్షన్ ప్రతి ఫంక్షన్ కి అనోటేషన్స్ ఉంటాయని చెప్పాను. అనోటేషన్స్ అంటే annotations are means of attaching extra information to code. This information helps tools like Jetpack Compose compiler. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకొని దానికి కంపోజిబుల్ అనే అనోటేషన్ ఇచ్చామంటే అది జెట్ప్యాక్ కంపోజ్ యొక్క ఫంక్షన్ అని జెట్ప్యాక్ కంపోజ్ కి యొక్క కంపైలర్ కి తెలుస్తుంది. మనం ఎప్పుడైతే కంపోజిబుల్ అనే అనోటేషన్ ఇస్తేనే అది కంపోజిబుల్ ఫంక్షన్ అనేది కంపైలర్ కి తెలుస్తుంది, లేదంటే కంపైలర్ కి తెలియదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఇచ్చాడు, @JSON అంటే ఇది ఒక కంపోజిబుల్ అనోటేషన్ అనమాట. @JSON @volatile. ఈ వాలటైల్ JSON ఇవనేది ఈ అనోటేషన్ పెట్టడం వల్ల అది కంపైలర్ కి అవి ఏ టైప్, అవి ఎలాంటి వర్క్ చేస్తాయి అనేది కంపైలర్ కి తెలుస్తుంది అనమాట. లేదంటే అది కొట్లిన్ ఫంక్షన్ కింద క్రియేట్ అవుతుంది తప్ప జెట్ప్యాక్ కంపోజ్ యొక్క ఫంక్షన్ అయితే అవ్వదు. అనోటేషన్ లో కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఈ రోజు మనం రెండు కంపోజిబుల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకటి ప్రివ్యూ, ఇంకోటి కంపోజిబుల్. ప్రివ్యూ కంపోజిబుల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. దాంతోపాటు ప్రివ్యూ కంపోజిబుల్ యూజ్ చేసి మనం ఒక యాప్ అయితే క్రియేట్ చేద్దాం. హలో ఆండ్రాయిడ్ అని ఒక యాప్ని క్రియేట్ చేసి దాన్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేద్దాం. ఒక బేసిక్ యాప్ ఓపెన్ చేయగానే హలో ఆండ్రాయిడ్ అని డిస్ప్లే అవ్వాలి. ఆ ఆండ్రాయిడ్ ప్లేస్లో మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. యాప్ మనం ఓపెన్ చేయగానే హలో అని వచ్చి పక్కన మీ నేమ్ వస్తుంది అనమాట. ఇలా
హలో ఆండ్రాయిడ్ అని ప్రింట్ అయ్యి యాప్ ఓపెన్ అవుద్ది. దాన్ని మన మొబైల్కి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈరోజు క్లాస్ బేసిక్ డెమాన్స్ట్రేషన్ అనమాట. ఈ కంపోజిబుల్ ప్రివ్యూ ఫంక్షన్స్ యూజ్ చేసి, ఈ యానోటేషన్స్ యూజ్ చేసి మనం హలో ఆండ్రాయిడ్ అని ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం. మనం ఎప్పుడైతే ఇగో ఓపెన్ చేసిన వెంటనే, కొత్త ఫైల్ క్రియేట్ చేసిన వెంటనే ఇలా కనిపించాయి ప్రివ్యూ, కంపోజిబుల్, ఈ రెండు ఫంక్షన్స్ మనకి కనిపించాయి అనమాట. నేనైతే ఇందాక డిలీట్ చేసేసా కదా, అవి మళ్ళీ అండో చేద్దాం. ఇక్కడ ఏం కనిపించాయి? కంపోజిబుల్ ఫంక్షన్ లో గ్రీటింగ్ అనే ఫంక్షన్ ఇచ్చాడు, ఇక్కడ ప్రివ్యూలో గ్రీటింగ్ ప్రివ్యూ అని ఇచ్చాడు. సేమ్ మనకి ఎలా అయితే చూపించాడో అలానే అక్కడ సేమ్ కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోగానే ఈ రెండు ఫంక్షన్స్ అనేవి బై డిఫాల్ట్ గా ఇస్తాడు అనమాట. ఈ ప్రివ్యూ అనోటేషన్, కంపోజిబుల్ అనోటేషన్, ఈ రెండు అనోటేషన్స్ అనేవి బేసిక్ అనమాట. ఇవి లేకపోతే కోడ్ అనేది రన్ చేయడం కష్టం. ఒక కంపోజిబుల్ ఫంక్షన్ అని డిఫైన్ చేయడానికి ఈ రెండు పక్కాగా ఉంటాయి. సో ఈ రోజు ప్రివ్యూ, కంపోజిబుల్ ఈ రెండింటిని యూజ్ చేసి ఒక యాప్ డిజైన్ చేద్దాం. ఇప్పుడు హలో ఆండ్రాయిడ్ కదా, హలో ఆండ్రాయిడ్ కాకుండా నేను చెప్పా ఈ కంపోజిబుల్, ప్రివ్యూ ఈ రెండింటిని యూజ్ చేసి చేద్దామని. ఓకే, డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను చేద్దాం. ఓకే, సెట్ కంటెంట్ లో ఏమైతే మనం రాస్తామో అది మాత్రమే ప్రింట్ అవుతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు కోడ్ మొత్తం కనబడేలా నేను ఒక కంపోజిబుల్ ఫంక్షన్ తీసుకుంటున్నా. @ దానికి ఒక కంపోజిబుల్ అని పేరు ఇవ్వాలి. మీరు ఇందులో ఏంటంటే కోడ్ కన్వీనియన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే సగం కోడ్ కొడతారో వాటి యొక్క సింటాక్స్ అనేది మీకు ఆటోమేటిక్గా ఉంటుంది, కాబట్టి మీరు అంతగా ప్రతి సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడైతే నేను కంపోజిబుల్ అని రాస్తానో అది కంపోజిబుల్ ఫంక్షన్ కింద లెక్క అనమాట. ఇప్పుడు దీనికి ఒక నేమ్ ఇస్తున్నా, ఫన్ ప్రింట్ నేమ్. ప్రింట్ నేమ్ అని దీనికి ఒక నేమ్ ఇచ్చుకున్నా. ఈ ఫంక్షన్కి ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ నా నేమ్ని ప్రింట్ చేయాలి. సో ఈ ప్రింట్ నేమ్ అనే ఫంక్షన్ నా నేమ్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ కొట్లిన్లో ప్రింటెల్ అనే ఫంక్షన్ అనేది నేను మీకు చెప్పా. కానీ ఏంటంటే మన కొట్లిన్లో మనం ఏ లైన్ కోడ్ రాసినా సెమీకోలన్ అనేది ఆప్షనల్. సెమీకోలన్ పెట్టినా పెట్టకపోయినా కోడ్ అయితే మీకు రన్ అవుతుంది. నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఇది కంపోజిబుల్ కాదు, నార్మల్గా ఫన్ ప్రింట్ నేమ్. ప్రింట్ నేమ్ అని ఒక ఫంక్షన్ ఇచ్చి దాంట్లో ప్రింట్ ఎల్ఎన్ అనేసి నేను ప్రింట్ ఎల్ఎన్ లేట్ ఇచ్చా, హలో వరల్డ్ అని ఇచ్చా. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతుందో అది ప్రింట్ అవ్వాలిగా. ఇప్పుడు ఏమవుద్ది, ఈ ప్రింట్ నేమ్ ఫంక్షన్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి? స్ప్లిట్ కొడితే నీకు ఇక్కడ అవుట్పుట్ రావాలి. కానీ ఎందుకు రావట్లేదు అంటే మనం కొట్లిన్ ప్రోగ్రామింగ్ వేరు, దాంతోపాటు జెట్బ్యాక్ కంపోజ్ యొక్క సింటాక్స్ వేరు. మనం ఏదైనా ఇక్కడ ప్రింట్ అవ్వాలంటే ఇది యూఐ కదా, యూజర్ ఇంటర్ఫేస్, కాబట్టి మనం ఇక్కడ ఏం రాసినా కంపోజిబుల్ ఫంక్షన్స్ గానే రాయాలి. ఇక్కడ చూడండి, యూజింగ్ ద కంపోజ్ ప్రివ్యూ అంటే మనం కంపోజ్ ప్రివ్యూ యూజ్ చేస్తేనే, కంపోజ్ అనే యానిటేషన్ యూజ్ చేస్తేనే ఇక్కడ ప్రింట్ అవుద్ది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, చెప్పు జూమ్ చేయాలి. ఇప్పుడు పర్లేదా? హలో సతీష్, లేదు. ఓకే, ఆండ్రాయిడ్ స్టూడియోలో ఇప్పుడు మనం కంపోజిబుల్ ఫంక్షన్ యూజ్ చేస్తేనే అది అక్కడ ప్రింట్ అవుద్ది అని చెప్పా కదా. ఇప్పుడు ఫంక్షన్ అయితే నేను రాశాను, కానీ అక్కడ ప్రింట్ అవ్వాలంటే కంపోజిబుల్ యొక్క ఫంక్షన్ యానోటేషన్ ఉండాలి. అంటే కంపోజిబుల్
నేను ఇక్కడ కంపోజిబుల్ అని రాశాను కాబట్టి అది అక్కడ ప్రింట్ అవ్వాలి. కానీ మనం ఇక్కడ ప్రింట్ అని ఇవ్వకూడదు. ఇక్కడ టెక్స్ట్, మనం టెక్స్ట్ అనే ఒక కాంపోనెంట్ యూజ్ చేస్తేనే అది అక్కడ ప్రింట్ అవుద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రివ్యూ ప్యానల్కి మనకు ప్రింట్ అవ్వాలంటే ఇంకో యానిటేషన్ ఉంటుంది. దానికి ప్రివ్యూ అనే యానిటేషన్ ఇస్తేనే ఇక్కడ ఫంక్షన్ ఇచ్చా ప్రింట్ నేమ్ అని. ఈ ప్రింట్ నేమ్ అనే ఫంక్షన్ లో మనం ఇక్కడ దీనికి ఒక ప్రింటర్ అని నేమ్ ఇచ్చాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కోడ్, నేను ఒకసారి కోడ్ రాస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది మెయిన్ ఫంక్షన్ కదా, ఈ మెయిన్ ఫంక్షన్ లో ఏదైతే కాల్ చేస్తామో అది మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ ప్రింట్ అవ్వడానికి ఒక కోడ్ రాసుకోవాలి. ఇక్కడ ఏది ప్రింట్ అవ్వాలనేది నేను ఇక్కడ రాస్తున్నాను. అది ఇక్కడ ప్రింట్ అవ్వాలంటే ప్రివ్యూ అనే యానిటేషన్ రాస్తాం అనమాట. ప్రివ్యూలో షో బ్యాక్గ్రౌండ్, ఓకే. ఇప్పుడు చూడండి, నేను రెండు ఫంక్షన్స్ రాసుకున్నాను. ఒకటి కంపోజిబుల్ ఫంక్షన్, అవి రెండు కంపోజిబుల్ ఫంక్షన్సే. కంపోజిబుల్ అనే యానిటేషన్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, ప్రివ్యూ అనే యానిటేషన్ యూజ్ చేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకే, ఈ ప్రింట్ నేమ్ అనే దాంట్లో ఏదైతే నేను ఇచ్చానో ఆ ఫంక్షన్ అనేది ఇక్కడ ప్రింట్ అవుద్ది. సేమ్ అలాగే మీరు స్టార్టింగ్ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇలా వస్తుంది కదా, మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ ప్రివ్యూ అయితే కనిపిస్తుంది. ఏమైనా వస్తుంది ఇక్కడ, రెండరింగ్ అవుతుందా? ఓకే లోడ్ అవుతుంది. హలో ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ ప్రివ్యూ అనే యానిటేషన్ మనం యూజ్ చేసాం కాబట్టి. ఈ ప్రివ్యూని నేను తీసేసాను, కానీ కోడ్ అయితే కరెక్టే. కానీ నీకు ఇక్కడ ప్రివ్యూ అవ్వాలంటే ప్రివ్యూ అనే యానిటేషన్ యూజ్ చేసి మనం అక్కడ ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రివ్యూ యానిటేషన్ నేను రాస్తాను కానీ అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ సెట్ కంటెంట్ లో కావాలన్నా కదా, ఈ సెట్ కంటెంట్ లో ఉన్న కోడ్ తీసేసి మనం గ్రీటింగ్ అని ఇచ్చాం కదా ఫంక్షన్, ఈ గ్రీటింగ్ అనే ఫంక్షన్ ని మనం ఇక్కడ కాల్ చేసుకున్నాం. ఈ గ్రీటింగ్ అనే ఫంక్షన్ ని మనం ఇక్కడ కాల్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి మాడిఫైర్స్ కూడా ఏం వాడద్దు. జస్ట్ చెప్తా కోడ్ మళ్ళీ. స్టార్టింగ్ చాలా కాంప్లెక్స్గా ఇచ్చాడు మీకు, అది కూడా అర్థం అవ్వద్దు, ఇంకా సింపుల్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సరే, నేనైతే స్టార్టింగ్ ఎలా ఇచ్చాడో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా సింపుల్ చేయడం అసలు. ఇప్పుడు ఏంటంటే రెండు కంపోజిబుల్ ఫంక్షన్స్, ఒకటి కొట్లిన్ ఫంక్షన్ కదా. ఈ కొట్లిన్ ఫంక్షన్ లో నేను గ్రీటింగ్ అనే మెథడ్ ఇక్కడ కాల్ చేశాడు. గ్రీటింగ్ అనే మెథడ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ గ్రీటింగ్ మెథడ్ లో ఏం రాశాడు? ఒక టెక్స్ట్ రాశాడు. టెక్స్ట్ అనే కంపోజిబుల్ ఫంక్షన్ యూజ్ చేసి టెక్స్ట్ రాశాడు. అంటే హలో నేమ్ కి, అంటే ఇక్కడ నేమ్ వాల్యూ అనేది నీకు ఆటోమేటిక్ గా చేంజ్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ మీకు గ్రీటింగ్ అనే ఫంక్షన్ లో పారామీటర్ ఎప్పుడైతే చేంజ్ చేస్తామో, ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఆండ్రాయిడ్ కాకుండా నేను వేరేది ఏదో ఇచ్చాను. ఇక్కడ ఇచ్చాను కాబట్టి నీకు ఈ ఫంక్షన్ లో ఏదైతే నీకు పారామీటర్ పాస్ చేసామో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది. ఈ నేమ్ ప్లేస్ లో ఆ వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ నేమ్ వాల్యూ
ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది మార్చితే అక్కడ వాల్యూ కూడా మారుద్ది అనమాట. ఈ రెండు ఫంక్షన్స్, ఇది గ్రీటింగ్ ఫంక్షన్ అవుద్ది, ఈ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేసుకున్నాడు. సో ఇక్కడ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాడు కాబట్టి ఇది ఇక్కడ ప్రింట్ అవుద్ది. సేమ్ అలానే ఇప్పుడు ఫంక్షన్ అలానే వదిలేసి అందులో పారామీటర్స్ మనం మార్చుదాం. text is equal to అని ఇచ్చాను. దీనికి నేను ఎటువంటి పారామీటర్ అయితే పాస్ చేయట్లేదు. జస్ట్ గ్రీటింగ్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్ గా వాల్యూ అయితే ఇక్కడ చేంజ్ అవుతుంది. మన గ్రీటింగ్ ప్రివ్యూలో ఎక్కడ కూడా మనం ఏ వాల్యూ ఇవ్వని అవసరం లేదు, జస్ట్ కాల్ చేసాం అంతే. గ్రీటింగ్ ప్రివ్యూలో ఏమివ్వాలి? గ్రీటింగ్. ఈ సెట్ కంటెంట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను వాడు బేసిక్ గా ఇచ్చిన దానికన్నా ఇంకొద్దిగా మోడిఫై చేసి చిన్నది చేశాను. ఇప్పుడు ఏంటంటే సెట్ కంటెంట్ లో ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తామో అది మాత్రమే ఇక్కడ ప్రింట్ అవుద్దిగా. ఇప్పుడు సెట్ కంటెంట్ లో నేను ఏంటి కాల్ చేసా? గ్రీటింగ్ కాల్ చేసా. గ్రీటింగ్ ఫంక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆ గ్రీటింగ్ ఫంక్షన్ అనేది ఫన్ అనే కీవర్డ్ ఇచ్చాను, దానికి ఒక నేమ్ ఇచ్చా గ్రీటింగ్ అని, అందులో పారామీటర్స్ పాస్ చేశా. ఈ మోడిఫైర్ ఎందుకు పాస్ చేశాను అనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఓపెన్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసా. అందులో టెక్స్ట్ అనే ఒక కంపోజిబుల్ వాడాను అనమాట. మీరు ఇక్కడ అవుట్పుట్ లో ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ టెక్స్ట్ అనే ఒక కంపోజిబుల్ రాయాలి. నేను టెక్స్ట్ కింద ఇంకో టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నా. టెక్స్ట్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసా. టెక్స్ట్ అని ఇచ్చి బ్రాకెట్స్ పారెన్సిస్ ఓపెన్ చేసా. టెక్స్ట్ పైన మీరు ఎప్పుడైతే కర్సర్ పెడతారో టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. మీరు టెక్స్ట్ కి కలర్ ఇవ్వచ్చు, ఫాంట్ సైజ్ ఇవ్వచ్చు, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్, ఫాంట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇది టెక్స్ట్ కి పారామీటర్స్ ఏంటంటే ఉన్నాయి? టెక్స్ట్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఒకటి ఉంది. ముందు ఒక ట్రై చేద్దాం. టెక్స్ట్ ఈక్వల్ టు స్ట్రింగ్ అంటే ఈ టెక్స్ట్ లో టెక్స్ట్ ఈక్వల్ టు ఆ స్ట్రింగ్ ఏదైనా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. టెక్స్ట్ ఈక్వల్ టు స్ట్రింగ్ లో మనం ఏదో ఒక టైప్ చేసాం, ఈ వాల్యూ అనేది నీకు అక్కడ రన్ అవుద్ది. కానీ ఏంటైంది అక్కడ ఒక దానిపైన ఒకటి ప్రింట్ అయిపోయింది. ఇలా ప్రింట్ అవ్వకుండా ఉండడానికి మనం కాలం అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు కాలం అంటే ఎందుకు యూజ్ చేస్తాం? ఒక ట్యాబ్ లో ఉంటే షేర్ అవ్వట్లేదు. అసలు కాలం, రో, బటన్, బాక్స్ ఈ 5 ఎందుకు యూజ్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను. కాలం అనేది ఇలా ఉంటది. ఇలా కాలమ్స్ ని మనం ఒక కాలం అనేది క్రియేట్ చేయాలంటే ఇది ఒక మొబైల్. ఈ మొబైల్లో నేను ఒక యాప్ డిజైన్ చేస్తున్నాను. ఒక యాప్లో మీరు ఓపెన్ చేయగానే ఇలా బ్లాంక్ స్క్రీన్, వైట్ స్క్రీన్ ఉంది. నేను ఏంటంటే ఒక ఇమేజ్ పెట్టి ఆ ఇమేజ్ పైన టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నా. నేను ఇచ్చిన ఇమేజ్ ఇది ఇమేజ్. ఈ ఇమేజ్ పైన నేను టెక్స్ట్ ఇస్తా. ఓకే, ఇది యాప్ లో ఇమేజ్ ఇచ్చి ఇమేజ్ పైన టెక్స్ట్ ఇవ్వాలి. నేను ఈ ఇమేజ్ వాడాలంటే ఇమేజ్ అంతా కలిపి ఒక కాలంలో ఇచ్చుకోవాలన్నమాట. నేను ఈ కాలంలో ఇస్తేనే కానీ ఆ కంపోజిబుల్ అనేది మనం చూడడానికి అవ్వదు. సో ఇది కాలం. ఇది ఇమేజ్.
ఇది టెక్స్ట్. ఇప్పుడు ఒక దానిపైన ఒకటి ఉన్నాయి. ఒక కాలం ఉంది, కాలంలో ఇమేజ్ ఉంది, ఇమేజ్ పైన టెక్స్ట్ ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక కాలంలో నేను ఇంకో 2 కాలంలు పెట్టాలి. ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక కాలం ఉంది, ఈ కాలంలో నేను 2 కాలంలు కావాలి. ఎలా అంటే ఇలా. ఇలా కూడా చేయొచ్చు. ఈ కాలంలో నేను మళ్ళీ ఒక ఇమేజ్ పెట్టుకుంటా, ఆ ఇమేజ్ పైన నేను మళ్ళీ టెక్స్ట్ ఇచ్చుకుంటా. ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఆ కాలం ఎందుకు యూజ్ అవుతుందో తెలిస్తే కానీ మీరు టెక్స్ట్ కంపోజిబుల్ అనేది మీరు చేయలేరు అన్నమాట. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ తీసేద్దాం. ఇక్కడ ఫంక్షన్ కాల్ తీసేస్తే నీకు అక్కడ ప్రింటింగ్ అనేది ఆగిపోతుంది, ఇక్కడ ప్రివ్యూ అనేది రాదు, ఎందుకంటే నువ్వు అక్కడ ఫంక్షన్ అనేది చేయలేదు. ఈ కోడ్ ఎలా ఉన్నా రాకపోయినా గ్రీట్ కాల్ ఇక్కడ తీయాలి. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒక కాలం క్రియేట్, మనం ఇది క్రియేట్ చేద్దాం. ఈ ఒక కాలంకి ఒక కలర్ ఇద్దాం, ఒక కాలంకి ఇంకో కలర్ ఇద్దాం. ఓకే, నేను ఒక కంపోజిబుల్ ఫంక్షన్ రాస్తున్నాను. ఒక కంపోజిబుల్ ఫంక్షన్ రాసి ఫన్ ఏం పేరు ఇద్దాం, కాలం డిజైన్ అని ఇచ్చుకుందాం. కాలం డిజైన్ అనేసి ఒక ఫంక్షన్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, కాలం డిజైన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు కాలం డిజైన్ మనకి అక్కడ ప్రివ్యూ కావాలంటే ఇక్కడ ఆ ఫంక్షన్ ని మనం ఇక్కడ, ఇది ప్రివ్యూ, ఈ ప్రివ్యూలో ఏ ఫంక్షన్ అయితే రాసి ఉంటుందో ఆ ఫంక్షన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. దానికి నేను ప్రివ్యూ బి అని ఒక ఫంక్షన్ తీసుకొని మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసామో ఆ ఫంక్షన్ అక్కడ కాల్ చేస్తాం. మనం ఏ ఫంక్షన్ తీసుకున్నాం, కాలం డిజైన్ కదా, ఈ కాలం డిజైన్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. ఓకే, ఈ కాలం డిజైన్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. కాలం డిజైన్ లో నేను ఒక కాలం తీసుకోవాలి, ఎందుకంటే ఇది మనం డిజైన్ చేస్తాం. ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. ముందు ఒక కాలం తీసుకొని ఆ కాలం లోపల 2 కాలంలు పెట్టాలి. సో ముందు ఒక కాలం తీసుకుందాం. మనం ఏదైనా టెక్స్ట్ కానీ, కాలం కానీ, బటన్ కానీ ఏవైనా మనం కాంపోనెంట్, ఒక యూఐ యొక్క కాంపోనెంట్ ఏదైనా వాడాలి అంటే మనం ఖచ్చితంగా ఒక మోడిఫైర్ ఉండాలన్నమాట. ఈ మోడిఫైర్ ఏం చేస్తుందంటే మన ఈ కాంపోనెంట్స్ అన్నిటికీ మనం ప్రాపర్టీస్ ని యాడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఇస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ కి ప్రాపర్టీస్ ఏమున్నాయి, టెక్స్ట్ కలర్ ఉంటుంది, టెక్స్ట్ సైజ్ ఉంటుంది, టెక్స్ట్ దాంతో పాటు ఈ టెక్స్ట్ కి మీరు ప్యాడింగ్ ఇచ్చుకోవచ్చు, ప్యాడింగ్ దాని మార్జిన్ అనమాట. ఇవి ప్రాపర్టీస్, ఇవి కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ కి ప్రాపర్టీస్ ఇవ్వాలంటే మాడిఫైర్ యూజ్ చేయాలన్నమాట. మాడిఫైర్ ఎలా డిఫైన్ చేయాలంటే ఏదైనా ఫంక్షన్ లో మనం మాడిఫైర్ ఇస్తే అలా ఇక్కడ ఇది ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా కాలం డిజైన్ అని. ఈ ఫంక్షన్ లో నేను ఇచ్చిన ఏదైతే ఈ ఫంక్షన్ లో నేను కాంపోనెంట్స్ ఇస్తానో ఆ కాంపోనెంట్స్ ని నేను యాక్సెస్ చేసి వాటి ప్రాపర్టీస్ వాడాలంటే నేను మాడిఫైర్ ఇక్కడ వాడాలి. ఓకే, ఎలా ఇస్తారంటే దీని సింటాక్స్ కోడ్ మాత్రం మోడిఫైర్ సింటాక్స్ కావాలంటే ముందు స్మాల్ లెటర్ ఇస్తారు. మోడిఫైర్ ఈజ్ ఈక్వల్ టు
ఈ ఒక మాడిఫైర్ ని మనం కాల్ చేసుకునే విధానం ఇది. మనం ఏదైనా ఒక ఫంక్షన్ లో ప్రాపర్టీస్, కలర్స్ కానీ, అలైన్మెంట్ కానీ, ప్యాడింగ్ కానీ, బార్డర్ కానీ, ఇవి వీటి యొక్క ప్రాపర్టీస్ ఉంటాయా, ఈ ప్రాపర్టీస్ ని వాడాలంటే ఈ మాడిఫైర్ యూజ్ చేసి వాడతాం అన్నమాట. ఈ మాడిఫైర్ ఉంటే కానీ వీటి కలర్స్ కి మనం వీటికి ప్రాపర్టీస్, కలర్స్, సైజ్, ప్యాడింగ్ వీటిని మనం సెట్ చేయడానికి అవ్వదు అనమాట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కాలం డిజైన్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దానికి మాడిఫైర్ ఇచ్చా. ఓకే, మాడిఫైర్ ఇచ్చాను. ఆ మాడిఫైర్ యూజ్ చేసుకొని నేనైతే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నా, కాలం డిజైన్. ఇప్పుడు ప్రివ్యూలో ఇచ్చాను కాబట్టి ఈ కాలం డిజైన్ లో ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నా అది ఇక్కడికి వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు కాలం కదా క్రియేట్ చేస్తున్నా. ఒక కాలం ఇది ఎలా అంటే, కాలం ఏ టెక్స్ట్ కాంపోనెంట్ అంటే ఏ కాంపోనెంట్ మనం వాడాలనుకున్నా, నేను కాలం వాడాలన్నా, రో వాడాలన్నా, బటన్ వాడాలన్నా, బాక్స్ వాడాలన్నా, మెయిన్ గా వాడేవి టెక్స్ట్, కాలం, రో, బటన్, బాక్స్. ఈ 5 మెయిన్ గా వాడతారు ఒక యాప్ డిజైనింగ్ లో. యూఐ ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ మీరు డిజైన్ చేయడానికి ఈ 5 పక్కగా వాడతారు. టెక్స్ట్, కాలం, రో, బటన్, బాక్స్. ఈ 5టిని వాడాలంటే వాడి నేమ్ ఇచ్చి ఇలా ఓపెన్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే ఆ కాలం ని మనం డిఫైన్ చేసినట్టు అనమాట. అలాగే రోప్ కానీ, బటన్ కానీ, ఇక్కడ ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో కంపోజిబుల్ కాంపోనెంట్స్, ఈ ప్రతి కాంపోనెంట్ ని అలాగే డిఫైన్ చేస్తారనమాట. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఒక కాలం తీసుకున్నా, కాలం అనే నేమ్ ఇచ్చి ఒక కాంపోనెంట్ ఇచ్చి ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. ఇప్పుడు దీనికి నేను కాలంకి ప్రాపర్టీస్ ఇవ్వాలి కదా. ఈ కాలంకి నేను ప్రాపర్టీస్ ఇవ్వాలంటే ఆ ప్రాపర్టీస్ లో నేను మాడిఫైర్ ఇవ్వాలి. సో పారాన్సిస్ ఓపెన్ చేసి మాడిఫైర్ ఏమని ఇచ్చా, మాడిఫైర్ ఈజ్ ఈక్వల్ టు మాడిఫైర్ అని ఇచ్చా. అంటే ఏంటి, దీని సింటాక్స్ మాడిఫైర్ని ఎలా డిఫైన్ చేస్తాం, ఇది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మీరు ఇలా ఇవ్వాలి, ముందు స్మాల్ లెటర్ ఇచ్చి ఈక్వల్ టు మాడిఫైర్. ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ కి మనం ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇచ్చి దీన్ని మనం పిలుస్తున్నాం. అంటే ఈ మాడిఫైర్ అనేది లేకుంటే మనం ఈ ప్రాపర్టీస్ ని వాడడానికి లేదు. ఓకే, ఇప్పుడు ఆ మాడిఫైర్ యూజ్ చేసి మనం చేద్దాం. మాడిఫైర్ కి ఏదైనా ప్రాపర్టీస్ వాడాలంటే డాట్ యూజ్ చేసి, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఈ కోడ్ ఉంది కదా, నేను ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. ఓకే, కన్వీనియన్స్ కోసం ఈ మాడిఫైర్ కి ఏం చేస్తున్నాను నేను, ఇది కదా. ఓకే, ఇప్పుడు ఇదో కాలం తీసుకున్నా, కాలము నీ స్క్రీన్ మొత్తం ఫిల్ అవ్వాలంటే ఫిల్ మ్యాక్స్ విడ్త్. ఇలా ఫిల్ అవ్వాలంటే స్క్రీన్ మొత్తం ఇలాగా హారిజాంటల్ గా ఫిల్ అవ్వాలంటే ఫిల్ మ్యాక్స్ విడ్త్, ఇలాగా వెర్టికల్ గా ఫిల్ అవ్వాలంటే ఫిల్ మ్యాక్స్ హైట్ అనమాట. ఓకే, నేను ఇప్పుడు డిజైన్ చేసేది అక్కడ కనిపిస్తుంది. మాడిఫైర్ డాట్, మనం డాట్ వాడితే దానికి మాడిఫైర్ యూజ్ చేసి ప్రాపర్టీని యాక్సెస్ చేసినట్టు అనమాట. ఫిల్ మ్యాక్స్ విడ్త్ ఇద్దాం. ఫిల్ మ్యాక్స్ విడ్త్ ఇచ్చాను అంటే ఏమవుద్ది, ఒక మాడిఫైర్ తీసుకొని ఫిల్ మ్యాక్స్ విడ్త్ ఇచ్చాం. యా, మై కాపీ. నేను ఒక కాలం అయితే తీసుకున్నా కదా, ఈ కాలం తీసుకున్న తర్వాత ఈ కాలంకి ఒక మాడిఫైర్ ఇచ్చుకున్నా. ఈ మాడిఫైర్ లో నేను ఇక్కడ ఫంక్షన్ ఇచ్చుకుంటా. కాబట్టి కాలం లోపల
ఎయిట్ అయిపోయిందా మీకు డేటా స్ట్రక్చర్స్ క్లాస్ నాకు? సరే, నేను ఈ క్లాస్ని మీకు పర్ఫెక్ట్గా బేసిక్ నుంచి ఇంకా కొద్దిగా అర్థమయ్యేలాగా అంటే ఈ కాలము ఈ టెక్స్ట్ ఇవంటే ఏంటి అసలు ఇవేం అర్థం కావట్లేదు కదా. వీటికి నేను సపరేట్గా టెక్స్ట్ సపరేట్గా కాలమ్ సపరేట్గా ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 కాంపోనెంట్స్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. డాక్యుమెంటేషన్ ఉందిగా, కాలమ్, రో, బటన్, బాక్స్, వీటిలన్నిటికీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ అయితే ఇక్కడ ఆపుతున్నా, మాకు కూడా కొద్దిగా వర్క్స్ అయితే ఉన్నాయి. ఇంకా మన డేటా స్ట్రక్చర్స్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళ మీట్కి అయితే జాయిన్ అవ్వండి. ఎవరైనా అర్థం కాకపోతే ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మ్యాక్సిమం ఎవరికి అర్థం అవ్వలేదు అనుకుంటున్నాను. ఈ డైరెక్ట్గా మీకు బేసిక్స్ నుండి వీడు ఇలా ఇచ్చేసాడు, అనోటేషన్ కాకుండా మీకు డైరెక్ట్ కోడ్ ఇచ్చేసాడు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను గ్రూప్లో ఒకసారి మెసేజ్ చేస్తాను. ఓకే రా. ఓకే.